పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చిన్న పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని పెడతాం. పుట్టపర్తి, బుగ్గపట్నం, కొత్త చెరువుకి ఈ 3 మండలాలు కలుపుతూ 200 కోట్లతో 4 లైన్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా ఇది కూడా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెద్ద చెరువు జిల్లాలో బుగ్గపట్నం, దీని కింద రైతులకు చాలామందికి నష్టం వస్తూ ఉంది. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క పుట్టపర్తి ప్రాంతంలో నీళ్లు వచ్చాయి, ఇండస్ట్రీ రావాలి, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తేవడానికి అన్ని విధాలను వర్కౌట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ పుట్టపర్తిలో జూనియర్ కాలేజీ కావాలని, పాలిటెక్నిక్ కాలేజీ కావాలని ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా నేను చేస్తాను. గాజులపల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని అడిగారు, ఇది కూడా తప్పకుండా ఇస్తాం. వడ్ర కులస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీలైనంత వరకు అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడానికి పోయాను. మొన్నే రజికాకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చాను. 6 మంది ఎమ్మెల్సీలు ఉంటే 5 ఎమ్మెల్సీలు బీసీలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, ఏ వర్గమైన ఇప్పుడు బ్రాహ్మణులకి కార్పొరేషన్ పెట్టాం, ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాం, ఎమ్మెల్యే ఇవ్వలేకపోయాం. తప్పకుండా వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తాను. వడ్డరికి అకామిడేట్ చేయలేకపోయాం, తప్పకుండా వడ్డర్లకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని మతాలని సమభావంతో చూస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి తెలియజేస్తూ ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? రఘునారెడ్డి చెడ్డవాడు కాదా? చెడ్డవాడా? చెడ్డవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడ్డవాడు కాదని కూడా చేతుల పైకెత్తండి. అతి మంచితనం అవునా కాదా? ఆ అతి మంచితనంతో కొంతమంది దుర్వినియోగం చేసి కొంతమంది ఆసరాగా తీసుకుని పర్వాలేదు ఈ రఘునాథ్ రెడ్డి కదా ఏం చేస్తారనుకున్నారు. కానీ మంచికి అండగా ఉండడం మీ అందరి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గుడితో మీరు అండగా ఉంటే ఆ దుర్మార్గుడు మీ జీవితాలతో ఆడుకుంటాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రఘునాథ్ రెడ్డి గారికి నేను అండగా ఉంటా, అన్ని విధాలా సహకరిస్తా. ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తా. మీరు కూడా ఆయనకు పూర్తిగా అండగా ఉండండి. నరసమ్మ రాష్ట్రంలో ఉండే అందరికీ స్ఫూర్తి కావాలి. అవినీతి డబ్బులు, పాపిస్టి డబ్బులు, నరేంద్ర మోడీ పంపించినటివి, కేసీఆర్ పంపించిన డబ్బులు మనకు వద్దు తల్లి. అది పాపిస్టి డబ్బులు. ఆ డబ్బులు కానీ ఉపయోగించుకుంటే మనకు కలిసి రాదు. మన రాష్ట్రం పైన దాడి చేయడానికి పంపించిన డబ్బులు, మన ఆస్తులు దోచుకోవడానికి పంపించిన డబ్బులు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పోనీయకుండా చేసేదానికి ఉపయోగించే డబ్బులు. ఈ డబ్బులు వద్దు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుని ఓటేసి కృష్ణప్ప ఉన్నాడు, అజాత శత్రువు, ఎవరితో పెట్టుకోడు. ఇన్ని సంవత్సరాలుగా నేను చూశాను. వీలైతే మంచి చేస్తాడు, ఎవరికి చెడ్డ అనే మాట తెలియని వ్యక్తి మన కృష్ణప్ప అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 2 అభ్యర్థుల్ని అతిపెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. అనంతపురం జిల్లా అన్ని పనులు చేశాను. పోయినసారి 10, 12 + 2 పార్లమెంట్లు గెలిపించారు. ఈసారి నేను కోరుకునేది 14 అసెంబ్లీ సీట్లు గెలవాలి, 2 పార్లమెంట్లు గెలవాలి. మామూలు మెజారిటీ కాదు, అతిపెద్ద మెజారిటీ రావాలి. 2014లో కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో ఆ గతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ, కేసీఆర్ మన రాష్ట్ర విరోధులైతే, రాష్ట్ర ద్రోహి
ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రానికి అన్యాయం చేసే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మోసం చేయడానికి తల్లిని చెల్లిని కూడా తీసుకొచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పాలనుకుంటున్నారు. జరిగింది చాలు, ఇంకా మనకు అవసరం లేదు. 24 గంటలు లోటస్ పండ్లో ఉండి ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకోవాలంటే అది జరగని పనిని మీరు చెప్పాల్సిన అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి, గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అందరూ లేచినప్పటికోండి పౌరుషం ఉండాలా. ఎన్నికల యుద్ధానికి పోతున్నాం, సిద్ధమేనా మీరు? పోరాటానికి సిద్ధమేనా? పిడికిళ్ళు బిగించి చూపేయండి, పోరాటానికి సిద్ధమని. ఆడబిడ్డలు కూడా చూపేయాలి. మీరు కూడా వీర నారీమణులు కావాలి తల్లి. మమ్మల్ని అందరిని నడిపించాలా, స్ఫూర్తినివ్వాలి. అందరూ కూడా పిడికిళ్ళు బిగించి చూపించాలి. కబద్దార్, కబద్దార్, మా దగ్గరకు వస్తే వదిలిపెట్టమని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు, ఈ స్ఫూర్తి 25 పార్లమెంట్లు గెలవాలి, 175 అసెంబ్లీ గెలవాలి. కేసీఆర్ మొన్నే 88, 89 సీట్లు గెలిచి అన్ని రాజకీయ పార్టీలు కొనేసి 16, 17 పార్లమెంట్లు గెలుస్తానంటున్నాడు. నీకుండేది 16, 17, నాకుండేది 25 ఉన్నాయి. నీకంటే ఎక్కువ ఉన్నాయి. ఆ 25 గెలిచి దేశంలో మనమే ముందుంటాం తప్ప ఇంకొకటి రానియం. నమ్మకంగా చేస్తారా మీరు? నమ్మకమేనా? నరసమ్మ స్ఫూర్తి అవునా కాదా? చాలా సంతోషం. ఇలాంటి సంఘటన తర్వాత నిన్ను చూశాను. ఒక ముసలావిడ ఈరోజు నరసమ్మ ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేసింది. కానీ ఎమ్మిగనూరులో ముసలవాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ నడిచే కర్ర, ఆ కర్రకి జెండా కట్టుకొని నడుస్తూ ఉంది. ఆ జెండాతో వచ్చేది. నేను భయపడిపోయా. ఈ వయసు ఉంది, మంచి మధ్యాహ్నం ఎండలున్నాయంటే, కాదు కొడక నువ్వు ఉన్నావు, పెద్ద కొడుకు.